హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నది అయోధ్య మరియు కాశీ యాత్ర అనమాట. మా యొక్క అయోధ్య కాశీ యాత్ర. ముందుగా మహాకుంభమేళ ప్రయోగ వెళ్ళి అక్కడ 2 days ఉండి అక్కడ మొత్తం దర్శనం అయ్యాక అయోధ్య పట్టణం వచ్చామన్నమాట. ట్రైన్లో ప్రయాగరాజ్ నుంచి అయోధ్య చేరుకున్నామండి. అసలు మామూలుగా లేదండి క్రౌడ్ అయితే. ట్రైన్లకు అసలు ఎన్ని ట్రైన్లు వేసినా కూడా ఖాళీ లేదు. చూడండి ఫ్రెండ్స్, అయోధ్య పట్టణం చేరుకున్నాం. అయోధ్య పట్టణంలో భక్తులు స్నానాల ఘాట్ నుంచి రామ మందిరం దగ్గరికి నడిచి వెళ్తున్న దృశ్యం అన్నమాట మీరు ఇప్పుడు చూస్తున్నది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 ఆ టైంలో అయోధ్య చేరుకున్నాం అన్నమాట. ఆ టైంలో చూడండి ఫ్రెండ్స్, స్నానం ఘాటు దగ్గర బయలుదేరాం. స్నానాల ఘాటు నుంచి రామ మందిరం దగ్గరికి భక్తులు నడిచి వెళ్తున్న దృశ్యం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలా భక్తుల రద్దీ ఎక్కువ అవుతుంది చూడండి రామ మందిరం దగ్గరికి. అండ్ నెక్స్ట్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి భక్తులు నడిచి వెళ్తున్న దృశ్యం అన్నమాట మీరు చూస్తున్నది. చూడండి ఫ్రెండ్స్, భక్తుల రద్దీ మామూలుగా లేదు అసలు. ఎందుకంటే ప్రయాగరాజ్ వచ్చిన కుంభమేళకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దగ్గరలో ఉన్న అయోధ్య కాశీ దర్శనానికి ప్రతి ఒక్కరు వస్తున్నారండి. ఎంత కష్టమైనా సరే వెనుకాడట్లేదనమాట. ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత వచ్చిందనమాట ఈ కుంభమేళ. మళ్ళీ మనం చూడాలంటే మళ్ళీ 144 సంవత్సరాల తర్వాత వస్తుందనమాట. అందువలన ప్రజలు ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బందులు పడుతున్నా సరే వెనకాడట్లేదు చూడడానికి. కుంభమేళాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అయోధ్య కాశీ యాత్ర చేసుకొని వెళ్తున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, అయోధ్యలో రామ మందిరం లోపలికి వెళ్ళే మార్గం చూడండి ఫ్రెండ్స్. క్యూ లైన్లో భక్తులు నడిచి వెళ్తున్న దృశ్యం అన్నమాట. భక్తులు చాలా ఎక్కువ మంది అండి. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. ఎంత క్రౌడ్ ఉన్నా సరే క్యూ లైన్లు ఎక్కువగా పెట్టడం వలన మనకి భక్తులు రద్దీ అనిపించలేదన్నమాట. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. చూడండి ఫ్రెండ్స్, లోపలికి నడిచి వెళ్తున్న దృశ్యం. క్యూ లైన్లలో భక్తులు నడిచి వెళ్తున్న దృశ్యం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా నిర్మిస్తున్నారండి రామ మందిరం. ఇంకా పనులు అవుతూ ఉన్నాయి, పూర్తి అవ్వలేదు. నిర్మాణ పనులు అవుతూ ఉన్నాయి అన్నమాట. క్యూ లైన్లో భక్తుల రద్దీ చూడండి ఫ్రెండ్స్. లోపలికి రామ మందిరం లోపలికి నడిచి వెళ్తున్న దృశ్యం అన్నమాట. చూడండి భక్తుల రద్దీ. నెక్స్ట్ రామ మందిరం వెలుపల ప్రాంగణం అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇక్కడ మన బ్యాగ్స్, చెప్పుల స్టాండ్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ పెట్టి లోపలికి బ్యాగ్స్, సెల్ ఫోన్స్ అన్నీ ఇక్కడ పెట్టి లోపలికి క్యూ లైన్లో వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, భక్తులు లోపలికి వెళ్తున్న దృశ్యం చూడండి. చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్ అన్నమాట. రామ మందిరం లోపలికి ఎంట్రన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది. భక్తులు లోపలికి ఎంటర్ అవుతున్న దృశ్యం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, రామ మందిరం అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అంటారు చూసారా, అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగా నిర్మిస్తున్నారండి. నిర్మాణ పనులు ఇంకా పూర్తి అవ్వట్లేదు, పడుతూ ఉన్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, రామ మందిరం లోపలికి ఎంటర్ అవుతున్న దృశ్యం. చూస్తున్నారుగా.
రామ మందిరం ఎంట్రన్స్ చూడండి ఫ్రెండ్స్. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. చూడండి, గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్న దృశ్యం అన్నమాట. ఇప్పుడు భక్తులు గర్భగుడిలోనికి ఎంటర్ అవుతున్న దృశ్యం అన్నమాట. రామ మందిరం ఎంట్రన్స్. మీరు చూస్తున్నది రామ మందిరం గర్భగుడి. చూడండి, గర్భగుడి అన్నమాట. ఎంటర్ అవుతున్న దృశ్యం, లోపలికి భక్తులు ఎంటర్ అవుతున్న దృశ్యం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, లోపలికి భక్తులు క్రౌడ్ ఎక్కువ అవుతుంది. చూడండి, గర్భగుడి లోనకి వచ్చేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి రాముల వారి స్వామి. చూడండి, మీకోసం జూమ్ చేసి చూపిస్తున్నా. గర్భగుడిలో విగ్రహం చూడండి ఫ్రెండ్స్. రాముని విగ్రహం చూడండి, చాలా అంటే చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపిస్తున్నా. విగ్రహం చూడండి ఫ్రెండ్స్, రాముని విగ్రహం. జై శ్రీరామ్. చూశారుగా. నెక్స్ట్ అయోధ్య దర్శనం అయ్యాక, రాముని దర్శనం అయ్యాక నెక్స్ట్ హనుమాన్ టెంపుల్ అండి. హనుమాన్ టెంపుల్కి దర్శనం కోసం భక్తులు వెళ్తున్న దృశ్యం అన్నమాట. చూడండి, భక్తుల రద్దీ మామూలుగా లేదుగా. ఇక్కడ కొంచెం టైం పట్టిందండి, 1 అవర్ దర్శనానికి 1 అవర్ టైం పట్టింది. ఎందుకంటే కొంచెం వే అనేది ఇరుగ్గా ఉండడం వలన, హనుమాన్ టెంపుల్ దగ్గర భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వలన టైం పట్టింది అన్నమాట. చూడండి, క్యూ లైన్లో భక్తులు చేస్తున్న దృశ్యం. అలా టెంపుల్ లోపలికి భక్తులు ప్రవేశిస్తున్న దృశ్యం అన్నమాట. హనుమాన్ టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, జై హనుమాన్, జై శ్రీరామ్. చూస్తున్నారుగా. నెక్స్ట్ హనుమాన్ దర్శనం అయ్యాక అయోధ్య నుంచి కాశీ బయలుదేరామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, రద్దీ చూడండి హనుమాన్ టెంపుల్ దగ్గర. ఫైనల్లీ అయోధ్య దర్శనం అయ్యాక కాశీ చేరుకున్నాం అన్నమాట. కాశీపట్నం. ఇప్పుడు కాశీపట్నం అన్నమాట మీరు చూస్తున్నది. చూడండి ఫ్రెండ్స్, కాశీపట్నంలో భక్తుల రద్దీ చూడండి. భక్తులు స్నానాలు చేసి కాశీ విశ్వనాథ టెంపుల్ దగ్గరికి నడిచి వెళ్తున్న దృశ్యం అన్నమాట. ఇక్కడ కూడా ఎర్లీ మార్నింగే 4 o'clock ఇలా చేరుకున్నాం. అందువలన భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగా ఉంది. అలా అలా క్రౌడ్ ఎక్కువ అవుతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, క్రౌడ్ చూస్తున్నారుగా. ఎక్కువ భక్తులు పెరిగిపోతున్నారు. కాశీ విశ్వనాథ టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి. లైఫ్లో ఒకసారైనా కాశీపట్నం వెళ్ళాలంటారు. మాకు ఈ విధంగా కుంభమేళా టైంలో కుదిరిందనమాట.
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కాశీ విశ్వనాథ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవుతాం. కాశీ విశ్వేశ్వర టెంపుల్ లోపలికి చూడండి, భక్తులు వెళ్తున్న దృశ్యం చాలా అంటే చాలా బాగుందండి. టెంపుల్ కాశీలో ఉన్న కాశీ విశ్వనాథ టెంపుల్, కాశీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్, కాలభైరవ టెంపుల్ దర్శనం చేసుకొని ఫైనల్లీ కాశీ నుంచి బయలుదేరి రాయగడ అజ్జిగారమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చి తలనీలాలు సమర్పించడం జరిగిందండి. తర్వాత రాయగడ నుంచి మా ఊరికి వెళ్ళడం జరిగిందనమాట. ఈ విధంగా కాశీ విశ్వేశ్వరుని దయ వల్ల మా జర్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. చూడండి ఫ్రెండ్స్, క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్న దృశ్యం. కాశీ విశ్వనాథ టెంపుల్, కాలభైరవ టెంపుల్ దగ్గరికి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్న దృశ్యం అన్నమాట. చూశారుగా, ఫైనల్లీ మజ్జిగారమ్మ టెంపుల్ దగ్గర తలనీలాలు సమర్పించి ఊరు చేరుకున్నాం అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.